Hello guys, welcome back to YouTube channel. SBI clerk post అందరికి తెలిసి ఉండొచ్చు కదా. సో దానికి కోచింగ్కి వెళ్తున్నా. మీకు ఎవరికైనా దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి. సిటీ కాలేజ్ అయ్యో కాలేజ్ అంతా చెట్టు అనిపిస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వచ్చాము. మీట్ మై ఫ్రెండ్ కళ్యాణ్. హాయ్ గాయ్స్. సుజనా సే హాయ్. ఆన్ డిమాండ్ కళ్యాణి డిమాండ్తో బ్లాగ్ చేస్తాను. నేనే చేయమని చెప్తాను. అండ్ మా అబ్బాయి దాని పేరు అలా అనొద్దు గైస్, తప్పు గైస్ అలా మాట్లాడదు. సో ఇప్పుడు కాలేజ్ లోపలికి వెళ్ళిపోతాం. అని నువ్వు వస్తున్నావా? అగోండి గైస్ కాలేజ్. సరే ఎందుకు ఏముంటుంది మాట్లాడదు చెప్పు. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ కాల్డ్ గృహ. గృహ అంటే ఏంటంటే బూత్ బంగ్లా. సో గైస్ నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇదే కాలేజ్ వచ్చింది. బట్ లాంగ్ వచ్చినప్పుడు తీసేసా. అండ్ కాలేజ్ అలానే ఉంది, గుహలా ఉంటుంది, ఏదో బూత్ బంగ్లా లాగా. ఇది పాకిస్తాన్. సో గైస్ ఇట్లానే ఉంటుంది గుహలాగా. ఇప్పుడు మనం వెళ్ళగానే అక్కడ బాగుంటుంది అనమాట, మంచిగా ఇట్లా అయితే కానీ కింద అట్లనే ఉంటుంది కాస్ట్. సిసి కెమెరా యా గొడ్డు ఇది బాగుంటుంది అనమాట ఇక్కడ. అదే స్ట్రేట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే మా క్లాసెస్ ఉంటాయి. అదే మన అవునా? ఇప్పుడు మా క్లాస్ అంత లాంగ్ అది ఇక్కడే ఏడు ఉంటుంది చెప్పేసి. సో గైస్ మేము ఇప్పుడు చదువుకోవడానికి వెళ్తాం. చదువుకున్నాక మళ్ళీ వస్తాం. ఓకే బాయ్. బుద్ధిమంతులు ఇంకెవ్వరు రాలేదు. వస్తారు. సో క్లాస్ చెప్పాలి. చెప్పు. ఈ కాలేజ్లో అటెండెన్స్ సార్ ఉంటుంది. అందరం వేస్తారు. వస్తాడు, వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఇట్లా వేస్తాడు. అది కూడా. సో గైస్ మై ఫ్రెండ్స్ ఆర్ లైక్ క్లాస్ ఎలా ఉంది? ఆటోమేటిక్ బాగుంది సార్. ఓకే, పేపర్ చదువుతున్నారా? ఎందుకు జాబ్ రాదు? జాబ్ వస్తుంది. మాకు క్లాస్ చెప్పేసారి వచ్చి ఫస్ట్ కొన్ని నేర్పిస్తాడు అనమాట. నేర్పించినాక మీరు ఎన్ని ఆన్సర్స్ చెప్తే అన్ని జాబ్స్ మీకు. మీరు 5 చెప్తే 5 జాబ్స్, మీరు 10 చెప్తే 10 జాబ్స్. కాదు, ఒక మనిషికి అన్ని జాబ్లు ఏం చేస్తారంట ఆయన అందుకని. సో గైస్ క్లాస్ ఇది అనమాట. హాయ్ గాయ్స్, మా న్యూ ఫ్రెండ్ అనమాట ఈమె. ఓకే, మన యూట్యూబ్ ఛానల్కి న్యూ ఫ్రెండ్స్ అనమాట. మా సిటీ కాలేజ్కి న్యూ ఫ్రెండ్ అనమాట. సిటీ కాలేజ్లో నాకు చాలా పెద్ద బంధమే ఉంది. అంతేనా? అంటే డిగ్రీ ఫస్ట్ తెలిసి వచ్చింది. హలో హలో ఇప్పుడే బస్ ఎక్కినామే. నువ్వు అయినా సరే, నేను వచ్చినాక ఫోన్ చేసా కిందికి రా. సో గైస్ టైం వాస్ 5:55. క్లాస్ అయిపోయింది. అవి గోయింగ్. ఎవరిది కళ్యాణ్ స్వీట్? మేఘన తెచ్చింది. సెక్యూరిటీ తెచ్చింది. సెక్యూరిటీ బోరబండ. సో గైస్ స్వీట్ మన కోసమే అనమాట. మేము బస్లో స్వీట్ తింటున్నాం గాయస్. సో స్వీట్ బాగుంది, తీయగా ఉంది స్వీట్. చక్కెర బెల్లం కూడా ఉంది. చక్కెర ఒకటే తెలుసు. చక్కెర ఒకటే. స్వీట్ బాగుంది. ఇట్స్ యమ్మీ. ఎక్స్పీరియన్స్ చెప్పు. ఏం ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది కాలేజ్? నా ఎక్స్పీరియన్స్ చెప్పమంటారు. నాన్ స్టాప్ 20 క్వశ్చన్స్. సృజన ఎక్స్ప్రెషన్ చూడాలి నేను చెప్తుంటే. అసలు ఇట్లేదు అన్నీ వస్తున్నాయి నాకు. ఆయన ఒకటే స్టార్టింగ్ ఏంటమ్మా ఎల్సిఎం సార్, తర్వాత ఏంది టుగెదర్ అంటే ఏంది ప్లస్, ఎల్ అంటే ఏంది మైనస్. ఈ 2 తప్ప నాకు, ఈ 3 తప్ప నాకు ఏం అర్థం కాలేదు. ఫాస్ట్
ఇలా అంటే ఎన్ని డేస్ అయిపోయి 10 days 10 days. వీళ్ళు 10 days. నాకు ఫస్ట్ డే రోజు నాకు ఏం అర్థమవుతుంది 20 క్వశ్చన్స్ కంటిన్యూగా రాసిన తప్ప చేంజ్ వస్తుంది తప్ప ఏం లేదు. సో రేపు వెళ్తే విల్ నో వాట్ ఈస్ వాటర్. అదే నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నాకు ఓకే, ఎందుకంటే ఫస్ట్ డే నుంచి వెళ్తున్నా కానీ నాకు ఓకే. బట్ అయినా ఓకే. ఇంటికి వెళ్ళాక దీప్కి ఎక్స్ప్లెయిన్ చేయరంట. దీప్ కాలేజ్ చెప్పండి. సౌండ్ వదిలేసేయండి, మేము బస్సులో ఉన్నాం కాబట్టి. యార్ ఇన్ బస్.